కాన్ఫ్లిక్ట్, పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్ అంతే, అంతకుమించి ఇంకేమీ అంతకుమించి లేదు. నిజంగానే మీరు ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చేవాళ్ళ? అంటే యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీస్ మీరు ఇస్తారు, అది వేరే. బట్ ఏంటంటే అచ్చంగా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేశారా ఏబీ వెంకటేశ్వర గారు యూనిఫామ్ వేసుకుని? అదే అచ్చంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వాడిని అయితే లీడర్ ఆఫ్ అపోజిషన్ పోయి ఎందుకు కలుస్తానండి? దేశంలో ఎక్కడా లేని సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి ఎందుకు ప్రయత్నం చేస్తా? మా స్టాఫ్ అందరినీ పనిగట్టుకుని మరీ పోరాడి మరీ అడిగేవాడిని, అరే అందరినీ కలవండిరా, అన్ని పార్టీల వాళ్ళని కలవండి, అందరితోనూ మాట్లాడండి, ఏం జరుగుతుందో వాళ్ళ మైండ్లో ఏముందో వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుని పంపండిరా అని చెప్పేవాడిని. సో లుక్, ఎప్పుడు కూడా నేను ఈ రాష్ట్రంలో పుట్టినవాడిని, పల్లెటూళ్ళలో పుట్టొచ్చిన వాడిని, నాకు సెంటిమెంటల్గా అటాచ్మెంట్ ఎక్కువ. విభజన అసలు జరగకూడదు అని కోరుకున్న వాళ్ళలో నేను ఒకడిని. సరే అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రం గట్టిగా కాళ్ళు ఊనుకోవడానికి, వేళ్ళు ఊనుకోవడానికి, తన కాళ్ళ మీద తను నిలబడడానికి, ఒక స్ట్రాంగ్ స్టేట్గా తయారవడానికి ఏం కావాలంటే అది చేశారు. అంతే తప్ప ఒక పార్టీ కోసమో లేకపోతే కొన్ని వ్యక్తుల కోసం ఎప్పుడు పనిచేయాలి. రాష్ట్రానికి ఏది మంచిది అనిపిస్తే అది చేశారు. ఈ రాష్ట్రం ఒక స్ట్రాంగ్ రాష్ట్రం కావాలి. ఐ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ స్టేట్. నేనే కాదు, నా తర్వాత తరాల వాళ్ళు కూడా ప్రైడ్ ఫీల్ అవ్వాలి. బికాజ్ ఇట్ హ్యాడ్ ఎ హిస్టరీ ఆఫ్ ప్రైడ్. మనం బ్రిటిష్ వాళ్ళు ఏలుబడిలో ఉన్నాం. సో వీ వర్ మచ్ బెటర్ ఆఫ్ కంపేర్ టు తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్. ఈవెన్ సెంట్రల్ ప్రావిన్సెస్ కంటే, వాటన్నిటికంటే కూడా ఒరిస్సా కూడా బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర హ్యాడ్ ఏ ట్రెమెండస్ కెపాసిటీ. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర పార్టిసిపేషన్ చాలా ఎక్కువ, కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. సో ఐ హ్యాడ్ దట్ ప్రైడ్ ఇన్ మై స్టేట్. దానికోసం ఏం కావాలంటే అది చేశా. అంటే ఏం కావాలంటే అది చేశానని చెప్పే క్రమంలోనే తెలుగుదేశం పార్టీ థంపింగ్ మెజారిటీతో వచ్చేస్తుందని కూడా చెప్పారట. నేను అట్లా ఏం చెప్పలేదులేండి. అవన్నీ నేను ఎవరికి చెప్పాను? సీఎం గారికి. అప్పుడు సీఎం గారు నేను చెప్తుంటే ఎవరు ఉంటారు మధ్యలో? ఊరికే సార్ మీరేం చెప్పకుండానే బయట ఈ కథనాలు వస్తాయండి. ఎందుకు రావు? ఇప్పుడే చెప్పారు కదా మీరు, నేను వెళ్ళి ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళి కలిసి వచ్చాను. ఎన్ని కథనాలను రాయొచ్చు, ఏముంది అందులో? మీరు ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళడం అయితే ఫ్యాక్ట్, చాలా కీ పర్సన్సే చెప్పారు. అది బీజేపీ లీడర్స్ కలిసారా లేదా నాకు తెలియదు, కానీ ఆర్ఎస్ఎస్కి అయితే మీరు వెళ్ళారు. ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి అయితే అబ్సల్యూట్లీ. అంటే మీ ఐడియాలజీ ఏంటి సార్? హిందుత్వ ఐడియాలజీనా లేకపోతే లైక్ ఆర్ యు రేషనలిస్ట్? ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ రేషనలిస్ట్. అబ్సల్యూట్లీ. మరి వాళ్ళతో కలిసి పనిచేయాలంటే రేపొద్దున అంటే అక్కడ చేరుతున్నారని అంటలా, కలిసి పనిచేయాలంటే అంట. మిమ్మల్ని ఏమైనా అడగమన్నారా ఏంటండి వాళ్ళు? ఇవన్నీ మీరు వెళ్ళారు కాబట్టి. మరి లేకపోతే ఇన్ని ఊహాజనితమైనటువంటి బీజేపీ వాళ్ళని కలిశారనేది ఊహాజనితం అయి ఉండొచ్చేమో, కానీ ఆర్ఎస్ఎస్కి అయితే, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కి అయితే మీరు వెళ్ళారు. అదే అంటే సగానికి ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు బేరం పెట్టారా? లేదు, 2 అబద్ధాల్లో 1 అబద్ధాన్ని ఒప్పుకోండి అంటున్నారా? కాదు, 2 అబద్ధాలే స్వామి. బీజేపీ నాయకుల్ని మీరు సరే యాజ్ పార్ట్ ఆఫ్ యువర్, మీరు ఏదైనా క్యాజువల్గా కలిసి ఉంటారేమో, ఆర్ఎస్ఎస్కి అయితే స్పెసిఫిక్గా వెళ్ళారు. ఏదైనా ఫంక్షన్లు జరిగినప్పుడు